बाल दिवस पर सभी ब्राह्मण बच्चों के लिए शिव बाबा के विशेष महावाक्य। ఓం శాంతి. బాలల దినోత్సవ సందర్భంగా బ్రాహ్మణ పిల్లలందరి కోసం శివబాబా యొక్క విశేష మహావాక్యాలు. शिव बाबा अपने बच्चों से बहुत प्यार क्यों करते हैं? శివబాబా తన పిల్లల్ని చాలా ఎందుకు ప్రేమిస్తారు? बाल दिवस किसकी यादगार में मनाया जाता है? బాలల దినోత్సవము ఎవరి స్మృతి చిహ్నంగా ఆచరించడం జరుగుతుంది? वो नेहरू जी था, नेह की रूह था। ఆయన నెహ్రూజీ అంటే నెహ్రూజీ అంటే అర్థమైంది నేహోంకో రూహ్ అంటే స్నేహ కన్నేవాళ్ళ. నేహ అంటే ఆత్మలని స్నేహం ఆత్మలని స్నేహం చేసేవారు అని. बच्चों से बहुत नेह करता था। పిల్లలతో చాలా స్నేహం చేసేవారు. बाबा तो मिसाल देते हैं, బాబా అయితే ఎగ్జాంపుల్ ఇస్తారు. भक्ति मार्ग की दुनिया का मिसाल देते हैं। భక్తి మార్గ ప్రపంచంలో ఉండే ఎగ్జాంపుల్ని ఇస్తారు, అంటే ఉదాహరణ. तो मिसाल दिया भाई नेहरू बड़ा अच्छा था। ఇలా బాబా ఉదాహరణ చెప్పారు, నెహ్రూ చాలా మంచి వ్యక్తి అని. क्या क्या नाम दिया? ఏమన్నారు? ఏం పేరు చెప్పారు? నెహ్రూ. नेह का रूह। నేహక రూహ్ అంటే రూహ్ అంటే ఆత్మల్ని, నేహ అంటే స్నేహం చేసేవారు, ఆత్మల్ని ప్రేమించేవారు అని. नेह माने स्नेह నేహ అంటే స్నేహము. का रूह बड़ा अच्छा था। तो कहेंगे कि जिसका मिसाल दिया అంటారు, ఎవరిదైతే ఎగ్జాంపుల్ ఇచ్చారో ఉదాహరణ, नेहरू बड़ा अच्छा था, నెహ్రూ చాలా మంచివారు అని. बच्चों को बहुत प्यार करता था, పిల్లల్ని చాలా ప్రేమించేవాడని. है तो, तो हद का नेहरू या बेहद का नेहरू? హద్దు యొక్క నెహ్రూ పిల్లల్ని ఎక్కువ ప్రేమించేవారు, లేక బేహద్దు యొక్క నెహ్రూనా? है क्या कहेंगे? हद ఏమని అంటారు? का नेहरू अपन को आत्मिक स्थिति में स्थित करता था। హద్దులో ఎవరైతే నెహ్రూ ఉన్నారో ఆయన తనని తాను ఆత్మిక స్థితిలో స్థితం చేసుకునేవారా? नहीं, కాదు. तो जो आत्मिक स्थिति में स्थिर करे ఎవరైతే ఆత్మిక స్థితిలో స్వయాన్ని స్థిరం చేసుకుంటారో उसकी बात है వారి యొక్క మాట ఇక్కడ నెహ్రూ అంటే. कि सबको आत्मा आत्मा भाई भाई के रूप में అందరినీ ఆత్మ ఆత్మ భాయి భాయి అనే రూపంలో उस दृष्टि से देखे। ఆ దృష్టితో చూడాలి. तो कहेंगे कि रूह अच्छी, అప్పుడు అంటారు ఈ ఆత్మ చాలా మంచిది అని. ఆత్మిక దృష్టితో చూసినప్పుడు ఈ ఆత్మ చాలా మంచిది. नाम क्या है? नेह का रूह। పేరేమైంది? నెహ్రూ అంటే ఆత్మల్ని అంటే ఆత్మల జతలో స్నేహాన్ని పెట్టుకునేవారు అని. कौन सी नेह? रूहानी। ఎటువంటి స్నేహము? ఆత్మిక స్నేహము. रूहानी रूह, नेहरू। उन्होंने दुनिया में भले प्रजातंत्र था लेकिन सबसे लंबे समय तक राज्य किया। ఎవరైతే ఆత్మిక స్థితిలయ్యి ఉండేటటువంటి నెహ్రూ ఉండేవారో, స్థూలంగా ఎవరైతే ప్రపంచంలో నెహ్రూ ఉండేవారో ఆయన కూడా ప్రపంచంలో భలే ప్రజాతంత్ర రాజ్యమే ఉండేది, అయితే అందరికంటే ఎక్కువ సమయం రాజ్యం చేశారు. ऐसे बेहद की ब्राह्मणों की दुनिया में कौन सी ऐसी आत्मा है? అలానే బేహద్దు బ్రాహ్మణ ప్రపంచంలోనూ అటువంటి ఆత్మ ఎవరు? जो सारी दुनिया के लिए स्नेह की रूह है। మొత్తం ప్రపంచంలో ఉండే ఆత్మలందరినీ అందరి ప్రతి స్నేహాన్ని పెట్టుకునేటటువంటి రూహ్ ఆత్మ అయ్యారు. विश्व कल्याणकारी है। విశ్వ కళ్యాణకారి ఆత్మ ఎవరు అన్నారు? రామ్వాలి ఆత్మ. और वो दुनिया में सबसे लंबे समय तक राज्य करती है।
ఆ ఆత్మ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సమయం రాజ్యం చేస్తారు. भले दुनिया चेंज हो जाती है, భలే ప్రపంచం పరివర్తన అవ్వచ్చు, द्वापर युग आ जाता है, ప్రపంచంలో పరివర్తన అయ్యి ద్వాపర యుగం వస్తుంది, कलयुग आ जाता है, కలియుగం వచ్చేస్తుంది. तो भी राजाई प्राप्त करने में सबसे आगे रहती है। అయినప్పటికీ రాజాయి ప్రాప్తి చేసుకునే దాంట్లో అందరికంటే ముందుంటారు. सपूत बच्चे कौन हैं? సపూత్ అంటే మంచి పిల్లలు ఎవరు? తండ్రికి అసలైనటువంటి పిల్లలు. बाप कहते हैं मैं सर्वसेवल बच्चों को याद करता हूँ। బాబా అంటారు నేను సర్వీసేబుల్ పిల్లల్ని స్మృతి చేస్తాను. तो सर्वसेवल बच्चों को जब याद बाप करते हैं సర్వీసేబుల్ పిల్లల్ని ఎప్పుడైతే తండ్రి స్మృతి చేస్తారో तो बाप की याद में तो कितनी ताकत है। తండ్రి స్మృతిలో ఎంత శక్తి ఉంటుంది, बच्चों को कितना उमंग उत्साह मिलेगा। పిల్లలకి ఎంత ఉమంగ ఉత్సాహం లభిస్తుంది. అటువంటప్పుడు जो अच्छी सर्विस करेंगे उनको प्यार भी मिलेगा, पद भी मिलेगा। ఎవరు మంచిగా సర్వీస్ చేస్తారో వాళ్ళకి తండ్రి నుండి ప్రేమను లభిస్తుంది, పదవి కూడా లభిస్తుంది. मुरली तारीख 17 सितंबर 1973 पृष्ठ 3 మురళీ తేదీ 17 సెప్టెంబర్ 1973 సంవత్సరాని మురళి. सेवा करने की बात है। बाबा ने बता दिया मैं सर्वसेवल बच्चों को याद करता हूँ। సేవ చేసేటటువంటి మాట ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే బాబా మురళీలో అన్నారు సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని నేను స్మృతి చేస్తాను అని. अब वो सेवा आप तन से करें, मन से करें, धन से करें, वाचा से करें। మీరు ఆ సేవని మనసుతో చేయండి, తనువుతో చెయ్యండి, ధనముతో చెయ్యండి, లేదా వాచా ద్వారా చెయ్యండి. कैसे भी करें, ఈశ్వరీయ సేవ ఎలా అయినా చేసినాను, ఎలా అలా సేవ చెయ్యాలి. शुभ दृष्टि से करें, शुभ भावना से करें। శుభ దృష్టి శుభ భావనతో సేవ అనేది చెయ్యాలి. जैसे भी सेवा करेंगे वैसी आपको शक्ति जरूर मिलेगी। మీరు శుభ భావన పెట్టుకొని శుభ దృష్టితో సేవ ఎటువంటి సేవ అయినా చెయ్యండి, అప్పుడు మీకు అలానే ఫలం లభిస్తుంది. तीव्र पुरुषार्थ जरूर होगा। మీ ద్వారా తీవ్ర పురుషార్థం అనేది తప్పకుండా జరుగుతుంది. क्यों? ఎందుకని कि हमारी आत्मा तो उतना याद नहीं कर पाती। हमारी ఆ, आत्मा तो कमजोर है जन्म जन्मांतर की। మన ఆత్మ అయితే తండ్రిని అంతగా స్మృతి చేయలేదు. ఎందుకంటే మన ఆత్మ జన్మ జన్మాంతరాల నుండి బలహీనంగా ఉంది, एकाग्र नहीं हो पाती। ఏకాగ్రం కాలేకపోతుంది. लेकिन हम जो सेवा में लगे रहते हैं तो हमारा बाप खुश होता है। మనం ఏదైతే సేవలో నిమగ్నం అయి ఉంటామో ఆ సేవ కారణంగా మన తండ్రి మన పైన ఖుషి అవుతారు. మనల్ని చూసి. मेरा बच्चा मेरी दुकान संभालने वाला बच्चा है। నా కొడుకు నా షాప్ని మంచిగా నా దుకాణాన్ని మంచిగా సంభాలన చేస్తున్నారు అని. तो बाप बच्चे को ताकत देते हैं, అప్పుడు తండ్రి పిల్లలకి శక్తిని ఇస్తారు. सकाश देते हैं। సకాష్ అంటే వైబ్రేషన్లు ఇస్తారు, ప్రకాశాన్ని శక్తిని ఇస్తారు. आप जितना ईश्वरीय सेवा में लगे रहेंगे तन से मन से धन से समय संपर्क संबंध से మీరు ఎంత ఈశ్వరీయ సేవలో నిమగ్నం అయి ఉంటారో తనువు నుంచి మనసు నుంచి ధనాన్ని నుంచి సంబంధ సంపర్కాల నుండి उतना आपका पुरुषार्थ स्वतः ही तीखा हो जाएगा। అంతే మీ పురుషార్థము స్వతహాగానే తీవ్రంగా ఉంటుంది. गाते भी हैं, గాయనం కూడా ఉన్నది. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे। మీ ఏదైనా ఒక ఉన్నత పదవి పొందాలి అంటే మీ అస్తిత్వాన్ని ఇప్పుడు పూర్తిగా సమాప్తి చేసుకోవాలి. నాది నేను అనే అభిమానంలోకి రాకూడదు. భలే మనకి మాన్ సమ్మాన్ మన గౌరవ ప్రతిష్టలు లభించినా లభించకపోయినా అవన్నీ ఇప్పుడు మనం ఏ కోరికలు ఉంచుకోకూడదు. కేవలం ఈశ్వరీయ సేవలో నిమగ్నమై ఉండాలి. అందుకే మిటాదే కుచ్ మర్తబా పానా చాతే హై అంటే ఏదైనా ఉన్నత పదవి పొందాలి అంటే నీ అస్తిత్వాన్ని పూర్తిగా సమాప్తి చేసుకో అన్నారు. भगवान से ऊंच पद कौन पाते हैं? భగవంతుడి కంటే ఉన్నత పదవి ఎవరైనా పొందగలరా?
जो अपनी खुद ही को मिटाए देते हैं। ఆయన తన స్వయం కుది అంటే స్వయాన్నే సమాప్తి చేసుకుంటారు. जैसे सूर्यवंशी बच्चों का मिसाल है। ఏ విధంగా సూర్యవంశీ పిల్లల యొక్క ఎగ్జాంపుల్ ఉంది. ఈరోజు ప్రపంచంలో శివబాబాకి ఏమైనా మానమర్తబాలు ఉన్నాయా, గౌరవ ప్రతిష్టలు ఉన్నాయా? ఆయన ఒక్కసారిగా భగవంతుని యొక్క పాత్రధారి అవుతున్నారా లేదా? అంటే ఈ ప్రపంచంలో ఆయన ఉంటేనూ ఏమీ విలువ లేదు, లేనివాడి లెక్కలో. అలానే సూర్యవంశీ పిల్లల యొక్క ఎగ్జాంపుల్ కూడా. सूर्य की रहबरी में पलने वाले स्टार्स, సూర్యుడు ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉంటారో ఆకాశంలో, ఆయన పాలనని పొందేటటువంటి నక్షత్రాలు देखने में आते हैं। కనిపిస్తాయా? ఆకాశంలో నక్షత్రాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే సూర్యుడు అస్తమిస్తూనే ఎప్పుడు చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ సమయంలో నక్షత్రాలు తమ ప్రకాశాన్ని ప్రకాశింపచేస్తాయి. అదే ఉదయం అయ్యి సూర్యుడు ఉదయించే సమయం వస్తూనే నక్షత్రాలు తమ ప్రకాశాన్ని సూర్యుని ప్రకాశంలో కలిపేసుకుంటాయి. సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలేమి తమ ప్రకాశాన్ని ప్రకాశింపవు. नहीं देखने में आते। పగలేమి నక్షత్రాలు చూడడానికి కనిపించవు. जो सपूत बच्चे होते हैं वो अपने बाप का नाम बाला करने में लगते हैं। ఎవరైతే ఇలా తండ్రి యొక్క అసలైన పిల్లలు ఉంటారో వాళ్ళు తండ్రి పేరుని ప్రసిద్ధి చేయడంలో నిమగ్నమై ఉంటారు. बाप के सामने अपनी हस्ती को भी मिटाने के लिए तैयार रहते। తండ్రి సన్ముఖంలో తమ అస్తిత్వాన్ని కూడా సమాప్తి చేసుకునేందుకు తయారుగా ఉంటారు. सर्विस करेंगे वही प्यारे लगेंगे। ఎవరు సర్వీస్ చేస్తారో వాళ్ళే తండ్రికి ప్రియమనిపిస్తారు. भगवान बाप आए हैं बच्चों के पास। భగవంతుడైన తండ్రి వచ్చి ఉన్నారు పిల్లల దగ్గరికి. उनकी श्रीमत पर चलना पड़े। వారి యొక్క శ్రీమతం పైన నడుచుకోవాల్సి ఉంది. श्रीमत पर न चलते तो तूफान लगने से गिर पड़ते हैं। వారి యొక్క శ్రీమతం పైన నడుచుకోవాల్సి పడుతుంది. శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే తుఫాన్లు రావడంతో పడిపోతారు. मुरली तारीख 18 सितंबर 1975 पृष्ठ 3 मध्य। మురళి తేదీ 18 సెప్టెంబర్ 1975 సంవత్సరాని మురళి. 100% प्यार है तो तन से, मन से, धन से, समय से, संपर्क से, संबंधियों से 100% తండ్రి పైన ప్రేమ ఉంది అంటే తనువు, మనసు, ధనము, సమయము, సంపర్కం, వాళ్ళు, సంబంధికులు అందరితో 100% कुर्बान हो जाएगा। అందరి జతలో 100% తండ్రి పైన అర్పణ అయిపోవాలి. तो सपूत बच्चे हो ना, సపూత్ పిల్లలు అయ్యారు కదా. तो सपूत बच्चा वही है जो प्रत्यक्ष प्रमाण दिखाता है। ఎవరైతే తండ్రికి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తారో వారే సపూత్ పిల్లలు అంటే. क्या ఏమన్నారు? तन, मन, धन, తనువు నుండి, మనస్సు నుండి, ధనా నుండి, समय और जो भी संपर्की है, जो भी संबंधी है, సమయము, సంపర్కంలో ఉండేవారు, సంబంధంలో ఉండేవారు, उनकी ताकत सारी यज्ञ में झोंक देने का प्रत्यक्ष प्रमाण दिखाता है। వారి యొక్క ఏదైతే శక్తి ఉందో ఆ శక్తినంతా ఈశ్వరీయ సేవలో అర్పణ చేయించేటటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చేవారు. సపూత్ పిల్లలు అంటారు వారిని. क्योंकि कोई तो सपूत भी है। ఎందుకంటే కొంతమంది సపూత్ పిల్లలు ఉన్నారు. सपूत उनको कहा जाता है जो अच्छी रीति याद में रहती है। సపూత్ పిల్లలు అని వారిని అంటారు ఎవరైతే మంచిగా తండ్రి తలంపులో ఉంటారో వారిని. उनसे कोई भी उल्टी सीधी बात नहीं होगी। వారితో ఎటువంటి ఉల్టా పల్టా కర్మలైతే జరగనే జరగవు. उनको
मित्र संबंधी आदि सब भूलते रहेंगे। ఎవరు సపోతు పిల్లలై ఉంటారో వారిని మిత్ర సంబంధికులు కూడా మర్చిపోతూ ఉంటారు. तो अच्छी रीत समझ जाते उनको ही कहेंगे ज्ञानी तू आत्मा। ఎవరైతే మంచిగా అర్థం చేసుకుంటూ ఉంటారో వారినే అంటారు జ్ఞానీతు ఆత్మలు అని. वो है भक्त तू आत्मा, भक्ति करते रहते। बाप को ज्ञानी तू आत्मा प्रिय लगते हैं। వారయ్యారు భక్తి ఆత్మలు, భక్తి చేస్తూ ఉంటారు. తండ్రికైతే జ్ఞానీతు ఆత్మలు చాలా ప్రియమనిపిస్తారు. मुरली तारीख 4 जुलाई 1970 पृष्ठ 2 अंक। మురళీ తేదీ 4 జూలై 1972 పేజీ అంతిమంలో. जो सूर्यवंशी सपूत बच्चे होंगे ఎవరైతే సూర్యవంశీ సపూతు పిల్లలై ఉంటారో वो तो अच्छी तरह से पढ़ाई करेंगे, వారు మంచిగా చదువుకుంటారు. आए तो हैं लेकिन पढ़ाई करने वाले नंबरवार होते हैं। భలే తండ్రి దగ్గరికి అయితే చాలా మంది వస్తారు, అయితే చదువుకునే వారిలో నంబర్ వారుగా ఉంటారు. जो अच्छी रीति पढ़ेंगे वो उच्च पद पाएंगे। ఎవరు మంచిగా చదువుకుంటారో వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు. सपूत बच्चे होंगे वो అటువంటి వారిని సపూత్ పిల్లలు అంటారు. बाप दादा को भी खुशी होती है कि वाह బాప్ దాదా కూడా ఖుషి అవుతుంది, వా बच्चों का लक जो बचपन से ही कितनी बातों से बच गए। పిల్లలు చాలా అదృష్టవంతులు, వీరు ఎన్నో మాటల నుండి స్వయాన్ని రక్షించుకుంటూ ఉంటారు. बच्चे वह जो माया की बातों से बचे हुए हैं। మాయ మాటల నుండి ఎవరైతే స్వయాన్ని రక్షించుకుంటూ ఉంటారో వారే అసలైన పిల్లలు. सपूत बच्चों की निशानियाँ क्या होंगी? ఎవరైతే సపూత్ పిల్లలై ఉంటారో వాళ్ళ గుర్తులు ఏమై ఉంటాయి? जिनके नैनों में सिवाय बाप के और कुछ भी देखते हुए भी देखने में नहीं आता है, वह है नूरे रत्न। ఎవరి నయనాలలో ఒక్క తండ్రి తప్ప మరేమీ చూడడానికి కనిపించదో వారయ్యారు తండ్రి యొక్క నూరే రతన్ పిల్లలు. अव्यक्त वाणी तारीख 6 मई 1971 पृष्ठ 75 अंक। అవ్యక్తవాణి తేదీ 6 మే 1971 75 పేజీ. बाबा बाबा का सपूत बच्चे का निशानी क्या बाबा? ఎవరో అన్నయ్య ప్రశ్నించారు, బాబా ఎవరైతే సపూత్ పిల్లలై ఉంటారో వాళ్ళ గుర్తులేంటి అని. स अपूत స అపూత్. पूत माने పూత్ అంటే पवित्र। పవిత్రతని పూత్ అని అంటారు హిందీలో. सपूत సపూత్ माने पवित्रता सहित। పవిత్రత సహిత్ అని అర్థం. సపూత్ అంటే क्या आत्मा का असली गुण क्या है? ఆత్మ యొక్క అసలు గుణం ఏమిటి? जब परम धाम से आती है ఎప్పుడు ఆత్మ పరంధామాన్ నుండి వస్తుందో అప్పుడు ఆత్మ యొక్క అసలు గుణం ఏమిటి? और परम धाम जाती है तब भी असली गुण क्या होता है उसमें? మరి పరంధామానికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కూడా ఆత్మలో అసలు గుణం ఏముంటుంది? है पवित्रता। పవిత్రత. बाप के घर में जाएंगे तो अपवित्र होके नहीं जा सकते। తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే అపవిత్ర ఆత్మలు అపవిత్రమయ్యి అయితే వెళ్ళడానికి సాధ్యం లేదు. पवित्र होकर के जाएंगे और वहां से जब लौटेंगे तो भी पवित्र होंगे। तो सब పవిత్రమయ్యే వాపస్ వెళ్ళాలి. అక్కడి నుండి ఎప్పుడైతే వస్తుందో ఈ సృష్టిలోకి అప్పుడు కూడా పవిత్ర ఆత్మనే వస్తుంది. सपूत उसको कहा जाता है, ఆ ఆత్మని సపూత్ ఆత్మ అంటారు. पवित्रता सहित సపూత్ అంటే అర్థం పవిత్రత సహితంగా, माने संपन्न। అంటే అర్థం సంపన్నము అని. आत्मा संपन्न बने माने सपूत हो गई। ఆత్మ సంపన్నమైంది అంటే సపూత్ ఆత్మ. अगर सपूत बच्चे होंगे ఒకవేళ సపూత్ పిల్లలై ఉంటే तो अपना चार्ट जरूर भेजेंगे। వారు తమ చార్టుని తండ్రికి తప్పక పంపిస్తారు. जो सपूत बच्चे होते हैं वो बहुत मेहनती होते हैं। ఎవరు సపూత్ పిల్లలై ఉంటారో వాళ్ళు చాలా పురుషార్థంలో శ్రమ అనేది చేస్తారు.
स्कूल में जो अच्छा नंबर लेते हैं उनका अखबार में भी नाम पड़ता है। స్కూల్లో ఎవరు మంచి రిజల్ట్ మంచి పేరు తెచ్చుకుంటారో వాళ్ళ పేరు న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. यहाँ भी अच्छे पुरुषार्थियों को माँ बाप देख बहुत खुश होते हैं। ఇక్కడ కూడా ఎవరు మంచి పురుషార్థులు ఉంటారో అటువంటి వారిని మా బాబాలు చూసి చాలా ఖుషి అవుతారు. अगर झुकना पड़े तो झुकना है, ఒకవేళ వంగాల్సి వస్తే వంగాలి. लेकिन परिवर्तन करने से स्व को हटाना नहीं है। అయితే పరివర్తన చేయడంలో స్వయాన్ని ఎప్పుడు కూడా తొలగించుకోకూడదు. స్వపరివర్తన మొదట, పరివర్తన విషయంలో స్వయం మొదట, స్వయాన్ని తొలగించొద్దు పరివర్తన విషయంలో అన్నారు. ऐसे दृढ़ संकल्प हर एक को सबूत देना है। ఇలా దృఢ సంకల్పం చేసి ప్రతి ఒక్కరూ ఈ సపూత్ అంటే ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని తండ్రికి ఇవ్వాలి. అంటే స్వయం పరివర్తన మొదట కావాలి. क्योंकि सभी सपूत बच्चे हो, ఎందుకంటే అందరూ సపూత్ పిల్లలయ్యారు. सपूत बच्चे का काम ही है प्रत्यक्ष सबूत देना। సపూత్ పిల్లల యొక్క పనే అయింది ప్రత్యక్ష రిజల్ట్ ఇవ్వడం. बाप का अंदर का प्यार रहता है। తండ్రికి పిల్లల ప్రతి అందులోని ప్రేమ అనేది ఉంటుంది, ఆంతరంగిక ప్రేమ. अंदर के प्यार और बाहर के प्यार की बाबा के पास बहुत युक्ति है। బాబాకి ఆంతరంగిక ప్రేమలోను పైకి చూపించే ప్రేమ, ఈ ప్రేమ యొక్క యుక్తులు చాలా ఉన్నాయి బాబా దగ్గర. अच्छी सर्विस करने वाले पर तो कुर्बान जाते हैं। ఎవరు మంచిగా సర్వీస్ చేస్తారో అటువంటి పిల్లల పైన అయితే తండ్రి బలిహారి అవుతారు. मुरली तारीख 20 अप्रैल 1969 पृष्ठ 4 अंक। మురళీ తేదీ 20 ఏప్రిల్ 1969 4వ పేజీ అంతిమంలో. सपूत और कपूत बच्चों में क्या अंतर है? సపూత్ మరియు కపూత్ పిల్లల్లో తేడా ఏంటి? సపూత్ అంటే పవిత్రమైనటువంటి అసలైన పిల్లలు, కపూత్ అంటే తండ్రి మాట విననటువంటి చెడ్డ పిల్లలు. వారిలో తేడా ఏంటి అని. बच्चे सपूत होते हैं तो फिर देखो పిల్లలు సపూత్ పిల్లలు అయ్యారు అంటే చూడండి, सपूत बच्चे कितना बाप की इज्जत करते हैं। ఎవరైతే సపూత్ పిల్లలు అయి ఉంటారో వారు తండ్రికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు. है जो सपूत बच्चे होंगे वो बाप की इज्जत करेंगे क्या औरंगजेब के मुआफिक? ఎవరు సపూత్ పిల్లలు అయి ఉంటారో వారు తండ్రికి గౌరవాన్ని ఇస్తారా, లేక ఔరంగజేబు లాగా है जेल में डाल देंगे, తండ్రినే జైల్లో వేసేస్తారా? ऐसे करेंगे? అలా చేస్తారా? नहीं, చేయరు. సపూత్ పిల్లలు बोलते हैं तुम बैठ जाओ, అంటారు మీరు కూర్చోండి. बाप को बोलते हैं तुम बैठ जाओ, धंधा बंदा नहीं करो। ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో వాళ్ళు అంటారు, ఇప్పుడు మీరు వయసు అయిపోయింది, మీరు ఆరాంగా కూర్చోండి, మీరు పని పాటలు వ్యాపారాలు చేసే అవసరం లేదు. हम आपको घर बैठे ही पहुंचाते रहेंगे। మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోండి, మీకు అన్ని సౌకర్యాలు చేస్తాము అంటారు. आपको कोई तकलीफ करने की दरकार नहीं है। మీకేం కష్టం చేసే అవసరం లేదు అని అంటారు. देखो చూడండి, ऐसे भी बच्चे होते हैं ना। అలాంటి పిల్లలు కూడా ఉంటారు కదా, తండ్రికి గౌరవాన్ని ఇచ్చే పిల్లలు. अरे कोई तो ऐसे भी बच्चे होते हैं जो बाप को भी मार डालते हैं। అరే అయితే కొంతమంది అలాంటి పిల్లలు కూడా ఉంటారు, తండ్రినే చంపేసేటటువంటి పిల్లలు. इस ड्रामा में ऐसे ऐसे बच्चे भी हैं। ఈ డ్రామాలోనూ అటువంటి పిల్లలు కూడా ఉన్నారు. सारी उनकी मिल्कियत ले लेते हैं। వారి మొత్తం సంపాదన తీసేసుకుంటారు. बाप को मार दिया और मिल्कियत अपने हाथ में ले ली। తండ్రిని చంపేసి తండ్రి వారసత్వం ఏదైతే ఉందో అదంతా తన చేతిలో తీసేసుకుంటారు. मैंने बहुत ऐसे दृष्टांत बताए हैं। నేను అలాంటి ఉదాహరణలు చాలా చెప్పాను.
कि पैसे के ऊपर लड़कर भाई भाई को मार देते हैं। ధనం కోసం పరస్పరంలో కొట్లాడుకుని సోదరులే సోదరుల్ని హత్య చేసేస్తారు. फलाने को मार देते हैं। పలానా వాళ్ళని చంపేస్తారు అని చెప్పడం జరిగింది. अब तुम बच्चों को कहाँ जाता, ले लो दुआएं माँ बाप की। ఇప్పుడు పిల్లలైన మీకు చెప్పడం జరుగుతుంది. లేలో దువాయే అంటే తీసుకోండి ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు. अर्थात श्रीमत पर चलो। అంటే శ్రీమతం పైన నడుచుకోండి. శ్రీమతం పైన నడుచుకోవడము అంటేనే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలని పొందడం. अपनी चाल अच्छी हो तो अपने पर आप ही दुआएं आ जाएंगी। మన నడవడిక మంచిగా ఉంది అంటే మన పైన తనంతట అవే తండ్రి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. अगर चलन अच्छी ना होगी, किसी को दुख देते रहेंगे, मात पिता को याद ना करते होंगे। ఒకవేళ మన నడవడిక మంచిగా లేదు, మనం ఇతరులకి దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాము, తల్లిదండ్రుల్ని తలంపు చేయడం లేదు అంటే ना कराते होंगे तो दुआएं मिल ना सके। మనము తల్లిదండ్రుల్ని స్మృతి చేయము, ఇతరులకి స్మృతి ఇప్పించము అంటే అటువంటి వారికి ఆశీర్వాదాలు లభించడానికి సాధ్యం లేదు. और तुम इतना सुख पा नहीं सकेंगे। మరి అటువంటి వారు అంత సుఖాన్ని కూడా పొందలేరు. बाप के दिल पर चढ़ नहीं सकेंगे। తండ్రి యొక్క హృదయంలోనూ వారు సింహాసనాధికారులు అవలేరు. इस बाप के दिल पर चढ़े तो गोया शिव बाबा के दिल पर चढ़े। తండ్రి హృదయంలో ఎక్కారు అంటే తప్పక శివబాబా హృదయ సింహాసనాధికారులుగా కూడా అవగలరు. मुरली तारीख 23 जनवरी 1973 पृष्ठ 1 मध्य। మురళీ తేదీ 23 జనవరి 1973 ఒకటో పేజీ మధ్యలో. क्योंकि जो सपूत आज्ञाकारी बच्चे होते हैं, ఎవరైతే సపూత్ ఆజ్ఞాకారి పిల్లలు అయ్యుంటారో वो बहुत मीठे लगते हैं। వారు చాలా మధురం అనిపిస్తారు. कैसे कैसे बच्चे ఎటువంటి పిల్లలు? हैं? सपूत సపూత్ और आज्ञाकारी। మరియు ఆజ్ఞాకారి పిల్లలు. आज्ञाकारी का उल्टा क्या होता है? ఆజ్ఞాకారికి వ్యతిరేక పదం ఏంటి? अवज्ञाकारी। అవజ్ఞాకారి. तो बाप की अवज्ञा, తండ్రి యొక్క అవజ్ఞ. दूसरे परिवार में जो बड़े भाई बहन हैं उनकी भी अवज्ञा। వేరే పరివారంలో ఎవరైతే పెద్ద అన్న అక్క ఉంటారో వారి యొక్క అవజ్ఞ कर देते हैं। వారి యొక్క అవజ్ఞ చేశారు అంటే वो अच्छे पुरुषार्थी बाबा की दृष्टि में नहीं है। అటువంటి వారు మంచి పురుషార్థులు అని బాబా దృష్టిలో కారు. మంచి పురుషార్థులుగా లెక్కింపబడరు ఎవరైతే పెద్దవారిని ఆజ్ఞని పాలన చేయలేదు అంటే. आज्ञाकारी बच्चे जो होते हैं बहुत मीठे लगते हैं। ఎవరైతే ఆజ్ఞాకారి పిల్లలు అయి ఉంటారో వారు చాలా మధురం అనిపిస్తారు బాబాకి. और कोई फिर जवाब दे देते हैं। కొంతమంది అయితే రిటర్న్ లో సమాధానం ఇస్తారు, ఎదురు చెప్తారు. क्या करते हैं? ఏమంటారు, ఏం చేస్తారు? हैं? उल्टा पलटा जवाब दे देते हैं। ఎదురు చెప్పడము అంటే ఉల్టా పుల్టా ఎదురు చెప్తారు. गाली गलौज भी करने लग पड़ते हैं बड़े కొంతమంది తిడతారు కూడా పెద్దవారిని. भाई बहनों को। వారికంటే పెద్ద అన్న అక్క ఎవరైతే ఉంటారో వారిని కూడా నిందిస్తారు. करते हैं कि नहीं? చేస్తారా లేదా? हैं? करते होंगे। చిన్న పెద్ద చూడకుండా మాట్లాడతారు కదా, అలా కూడా చేస్తారు. आपने नहीं देखा? మీరు చూడలేదా అలా చిన్న పెద్ద లేకుండా ఎదురు చెప్పి మాట్లాడే వారిని? आगे चल के देख लेना। భలే ఇప్పుడు చూడలేదు అంటే ముందుకు చూడండి. फिर कोई जवाब दे देते हैं। కొంతమంది ఎదురు చెప్తారు, ऐसा वैसा करने लग पड़ते हैं। అలా ఇలా చేస్తారు. तो उनके ऊपर इतना प्यार द्वापर कलयुग में नहीं रहता है। అటువంటి వారి పైన బాబాకి ద్వాపర కలియుగంలో కూడా వారి పైన ప్రేమ అనేది ఉండదు. అటువంటి వారి పైన ఎవరు ఇప్పుడు వర్తమాన సమయంలో ఎదురు చెప్తారో, మాట వినరో, అవజ్ఞాకారిలో అటువంటి పిల్లల పైన. हमारे पास कोई कई कई अच्छे अच्छे बच्चे हैं। మా దగ్గర కొంతమంది చాలా మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు.
उन बच्चों को देख करके बड़ी खुशी होती है। ఆ పిల్లల్ని చూసి చాలా ఖుషి అనిపిస్తుంది బాబాకి. बस वो आप ही करते रहते हैं। బస్ వాళ్ళు తమంతట తామే చేస్తూ ఉంటారు. कोई ऐसे हैं कि किन्हीं को कहो तो भी कभी नहीं करेंगे। ఏదైనా సేవ తమంతట తామే చేస్తారు. అయితే కొంతమంది అలానూ ఉంటారు. బస్ వాళ్ళకి సేవ చెప్పినప్పటికినో వాళ్ళు చేయరు. यहाँ वहाँ पटाए करके इधर उधर चले जाएंगे। ఇక్కడ అక్కడ ఎవరో ఒకరికి చెప్పేసి ఇక్కడ అక్కడ వెళ్ళిపోతారు. ऐसे भी तो बच्चे हैं ना। అటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా. अज्ञान काल में भी ऐसे होते हैं। అజ్ఞాన కాలంలో కూడా అటువంటి వారు ఉంటారు. कोई तो माँ बाप के सपूत बच्चे होते हैं। కొంతమంది అయితే మా బాపుకి చాలా సపూతు పిల్లలై ఉంటారు. उनको कहो तो झट कहेंगे हाँ माँ। వాళ్ళకి ఏమైనా అలా పిలవంగానే వెంటనే ఆమా అంటూ సమాధానం ఇస్తారు. हाँ बाबा హా బాబా అంటూ. ये ले आए। ఇది తీసుకురామా. कोई को कहो तो यहाँ से निकलेगा और दूसरे दरवाजे से खेलने चला जाएगा। మరి ఇంకొంతమందికి ఎవరికైనా ఏదైనా పని చెప్తే అది తీసుకురా ఇది తీసుకురా అని ఇలా వెళ్తారు, అలా బయటికి వెళ్ళిపోతారు ఆటలాడుకోవడానికి. यहाँ भी तो बाबा के पास हैं। ఇలాను బాబా దగ్గర అలాంటి పిల్లలు ఉన్నారు. तो जो आप ही करे सो देवता। అందుకే ఎవరైతే తమంతట తాము పని చేస్తారో సేవ చేస్తారో వాళ్ళు దేవతలు. कहने से करे मनुष्य చెప్పితే చేసేవారు మనుషులు. और जो कहने से भी न करे उनको क्या कहेंगे। చెప్తేనూ చేయలేదు అంటే అటువంటి వారిని ఏమని అంటారు. तो बाबा ने समझा दिया उनको कहेंगे भूख बसर। బాబా అర్థం చేయించారు. అటువంటి వారిని అంటారు బూక్ బస్సర్, అంటే ఏమీ విలువ లేనటువంటి వారు అని. बसर का भूख బస్సర్ కా బూక్ అంటే పొట్టు. जो फेंका जाता है। పడేస్తాం కదా పొట్టుని, మంచిగా చెరిగేసి పొట్టు పొట్టు అంతా కింద పడేస్తాం కదా అది. ऐसा गायन है। అలా గాయనం ఉన్నది. बच्चों को तो आप ही सर्विस करनी है। పిల్లలకైతే తమంతట తామే సర్వీస్ చెయ్యాలి. बाप तो हमेशा सपूत बच्चों को ही पसंद करेंगे। తండ్రి ఎల్లప్పుడూ సపూత్ పిల్లలు ఎవరైతే అయ్యుంటారో వారినే ఇష్టపడతారు. वो सपूत बच्चे दिल पर चढ़े रहते हैं। ఆ సపూత్ పిల్లలు తండ్రి హృదయంలో ఎక్కి ఉంటారు, అంటే హృదయ సింహాసనాధికారులై ఉంటారు. जो कपूत होंगे वो तो बाप के दिल में दुखी ही देंगे। ఎవరైతే కపోతు పిల్లలు ఉంటారో చెడు పిల్లలు వారింకా తండ్రి హృదయానికి దుఃఖాన్నే కలిగిస్తారు. अवज्ञाएं करते रहेंगे। అవజ్ఞలే చేస్తూ ఉంటారు, అంటే ఆజ్ఞని పాలన చెయ్యరు, అవజ్ఞాకారులుగా అవుతూ ఉంటారు. आज्ञा को फॉलो ही नहीं करेंगे। ఆజ్ఞని పాలన చెయ్యరు. अवज्ञाएं करते करते नाम बदनाम कर देंगे। అవజ్ఞలు చేస్తూ చేస్తూ పేరునే చెడిపేస్తారు. जो सपूत बच्चे होते हैं वो तो बाबा को राजी करेंगे। ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో వారు తండ్రిని రాజీ చేస్తారు, बाप दादा को राजी करेंगे। బాప్ దాదాని రాజీ చేస్తారు. शिव बाबा का असली प्यार कैसे बच्चों को मिलता है? శివబాబా యొక్క అసలైనటువంటి ప్రేమ ఎటువంటి పిల్లలకి లభిస్తుంది? एक बाप दूसरा ना कोई, ऐसे एक के ही लगन में रहने वाले बाप को अति प्रिय हैं। ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అని ఒక్క తండ్రి యొక్క లగన్లో ఉండేటటువంటి పిల్లలంటే తండ్రికి చాలా ప్రియము.
अव्यक्त वाणी तारीख 3 जून 1971 पृष्ठ 93 आदि। అవ్యక్తవాణి తేదీ 3 జూన్ 1971 93వ పేజీ ఆదిలో. जो सपूत होगा उनकी दिल सपूत बच्चे में जाएगी। ఎవరు సపూత్ పిల్లలు అయి ఉంటారో వారి మనసు కూడా సపూతు పిల్లల పైనే వెళ్తుంది. क्या कहा? ఏమన్నారు? ये उदाहरण दिया दुनिया का। ప్రపంచాన్ని యొక్క ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇచ్చారు. तो यहाँ भी जो बेहद का बाप है उसकी प्रीति किस तरफ जाएगी? ఇక్కడ కూడా ఎవరైతే బేహద్దు తండ్రి ఉన్నారో ఆయన ప్రీతి కూడా ఎవరిపైన వెళ్తుంది? कौन से बच्चे की तरफ जाएगी? ఎటువంటి పిల్లల పైన వెళ్తుంది? हैं? सपूत माने? సపూత్ పిల్లల పైన అన్నారు. సపూత్ అంటే सपूत माने जो सदैव निश्चय बुद्धि बन करके रहे। సపూత్ పిల్లలు అంటే ఎవరైతే ఎల్లప్పుడూ నిశ్చయ బుద్ధిలు అయి ఉంటారో వారు. और कपूत माने? కపూత్ పిల్లలు అంటే आज निश्चय बुद्धि और कल अनिश्चय बुद्धि। ఈ రోజు నిశ్చయ బుద్ధి రేపు అనిశ్చయ బుద్ధిలు, వారిని కపూత్ పిల్లలు అంటారు. तो देखो చూడండి, निश्चय बुद्धि सपूत बच्चे की तरफ बुद्धि जाएगी बाप की। నిశ్చయ బుద్ధి సపూత్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారిపైన బాబా బుద్ధి వెళ్తూ ఉంటుంది. उनके होते हुए भी వారు ఉన్నప్పటికీ वो जो प्यारा बच्चा है ఎవరైతే ప్రియమైన పిల్లలు ఉన్నారో, सपूत कैसा है? సపూత్ పిల్లలు అంటే ఎటువంటి పిల్లలు? प्यारा बच्चा है ప్రియమైనటువంటి పిల్లలు, जो आज्ञाकारी है, वफादार है, फरमान बरदार है। ఆజ్ఞాకారీలు, వఫాదార్ అంటే నిజాయితీ పరులు, ఫర్మాన్ వర్దార్ అంటే ఆజ్ఞని పాలన చేసేటటువంటి వారు. क्या क्या खासियत बताई? ఏమేం విశేషతల్ని చెప్పారు? आज्ञाकारी, वफादार, फरमान बरदार, ईमानदार। ఆజ్ఞాకారీలు, నమ్మకస్తులు, నిజాయితీ పరులు, ఫర్మాన్ అంటే ఆజ్ఞని పాలన చేసేటటువంటి వారు. उनके ऊपर उनकी दिल चली जाएगी। అటువంటి పిల్లల పైన వారి మనసు అనేది వెళ్తుంది. किनकी? ఎవరి యొక్క మనసు? बाबा की दिल चली जाएगी। బాబా యొక్క మనసు. और कुछ कोशिश करके उनको ही राजी करेंगे बच्चे। ఇంకా ప్రయత్నం చేసి అటువంటి పిల్లల్నే రాజీ చేసే ప్రయత్నం చేస్తారు. किनको? बाप किसको राजी करेंगे? తండ్రి ఎటువంటి పిల్లల్ని రాజీ చేస్తారు? हैं? सपूत बच्चों को ही राजी करेंगे। సపూతు పిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి పిల్లల్నే బాబా అంటే వారికి అనుకూలంగా పెట్టుకుంటారు. क्योंकि वो तो कपूत है। రాజీ అంటే ఒప్పించడం. మిగతా పిల్లలైతే ఆ కపూతు పిల్లలు. और वो वफादार है। మరి ఈ పిల్లలైతే సపూత్ పిల్లలైతే వఫాదార్ అంటే ఆజ్ఞాకారీలు, నిజాయితీ పరులు, నమ్మకస్తులు. वो फरमान बरदार है। వారు తండ్రి ఆజ్ఞని పాలన చేసేటటువంటి వారు. तो जो आज्ञाकारी, वफादार, फरमान बरदार, ईमानदार हैं, बाप का प्यार पाते हैं। ఎవరైతే ఆజ్ఞాకారీలో, వఫాదారీలో, ఈమాన్దారీలో, ఫర్మాన్ వర్దారీలో వాళ్ళు తండ్రి యొక్క ప్రేమని పొందుతారు. तो और क्या चाहिए? మరి ఇంకేం కావాలి ఆ పిల్లలకి? हैं? जिनको बाप का प्यार मिले ఎవరికైతే తండ్రి యొక్క ప్రేమ లభిస్తుంది అంటే उसके अलावा और दुनिया में और क्या चाहिए? మరి దానికంటే ఇంకేం కావాలి? ప్రపంచంలో ఇంకేమైనా ఉందా దానికంటే గొప్ప మాట? ईश्वर का प्यार चाहिए ना। ఈశ్వరుని యొక్క ప్రేమ కావాలి కదా? जी, కావాలి కదా పిల్లలారా? ईश्वर का प्यार किससे होगा? ఈశ్వరుని యొక్క ప్రేమ ఈశ్వరుని యొక్క ప్రేమ ఎవరితో ఉంటుంది? उनकी सर्विस को फॉलो करने से होगा। తండ్రి యొక్క సర్వీస్ని ఎవరైతే అనుసరిస్తారో అటువంటి పిల్లల పైన ఈశ్వరుని యొక్క ప్రేమ అనేది ఉంటుంది. तभी प्यार होगा। అప్పుడే ఈశ్వరుడికి ఆ పిల్లల పైన ప్రేమ ఉంటుంది. बाप का प्यार किससे होगा?
తండ్రి ప్రేమ ఎవరిపైన ఉంటుంది? दुनिया में भी ప్రపంచంలోనూ कोई बाप को 8-10 बच्चे होते हैं, ఎవరైనా తండ్రికి 8-10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. एक बच्चा दुकान संभालता है, बाकी सब मस्ती मारते हैं। ఒక పిల్లవాడు మంచిగా తండ్రి యొక్క దుకాణాన్ని సంభాలిస్తారు, మిగతా అందరూ మంచిగా ఆటలు పాటల్లో మస్తీ చేస్తూ టైం పాస్ చేస్తారు. तो बाप का प्यार किस तरफ जाएगा? తండ్రి ప్రేమ ఏ వైపు వెళ్తుంది? दुकान में सेवा करने वाले के पास जाएगा ना। షాప్లో కూర్చొని ఎవరైతే షాప్ని సంభాలిస్తూ ఉంటారో అటువంటి పిల్లల పైన వెళ్తుంది కదా, పిల్లవాడి పైన. क्या और बच्चों के पास प्यार जाएगा? లేక ఇతర పిల్లల పైన తండ్రి ప్రేమ వెళ్తుందా? नहीं जाएगा। వెళ్ళదు. ऐसे यहाँ भी है। అలానే ఇక్కడ కూడా बाबा को बच्चे ही बहुत प्रिय लगते हैं, బాబాకి పిల్లలే చాలా ప్రియం అనిపిస్తారు. जो ज्ञानी तू आत्मा है। ఎవరైతే జ్ఞానితు ఆత్మలై ఉంటారో అటువంటి పిల్లలు. बाकी तो बंदर मिसल हैं। మిగతా వారైతే కోతులతో సమానము. मुरली तारीख 4 जुलाई 1970 पृष्ठ 4 अंक। మురళి తేదీ 4 జూలై 1970, 4వ పేజీ అంతిమంలో. बाप का बच्चों पर कितना प्यार रहता है। బాబాకి పిల్లల పైన ఎంతో ప్రేమ అనేది ఉంటుంది. और अभी तो है रूहानी बाप की बात। మరి ఇప్పుడు అయింది ఆత్మిక తండ్రి యొక్క మాట. सपूत बच्चों को ही बाप गले लगाते हैं। ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో వారినే తండ్రి ఆలింగనం చేసుకుంటారు. कैसे लगाते हैं गले? ఎలా ఆలింగనం చేస్తారు? हैं? माला कहाँ पहनी जाती है? ఆలింగనం చేసుకోవడము అంటేనే మాల ఎక్కడ ధరిస్తారు? మాలని गले में पहनी जाती है। మెడలోనే కదా మాలని వేసుకోవడం జరుగుతుంది, ధరించడం. अर्थात మాలని మెడలో వేసుకోవడం అంటేనే అర్థమైంది उन आत्मिक स्थिति धारण करने वाले बच्चों की माला ఆ ఆత్మిక స్థితిని ధారణ చేసేటటువంటి పిల్లల యొక్క మాలని विष्णु माला गले की माला बन जाते हैं। దాన్నే విష్ణుమాల అని మెడలో హారంగా తయారవుతారు. ఆత్మిక స్థితిలో ఎవరైతే స్థితమవుతారో ఆ పిల్లల యొక్క మాల. विष्णु के चित्र में माला दिखाई है ना। విష్ణు చిత్రంలో మాలని చూపించారు కదా. उस माला में बच्चे दिखाते हैं। ఆ మాలలో పిల్లల్ని చూపిస్తారు. तो उस पारलौकिक बाप का प्यार बड़ा वंडरफुल है। ఆ పారలౌకిక తండ్రి యొక్క ప్రేమ చాలా విచిత్రమైనది. विनाशी प्यार नहीं है। వినాశీ ప్రేమ అయితే కాదు, अविनाशी प्यार है। అవినాశీ ప్రేమ. उन बच्चों को ऐसी गले की माला में पिरोते हैं ఆ పిల్లల్ని అలా మెడలో మణులయ్యి మాలలో తిప్పబడతారు. అటువంటి పిల్లలు जो हर धर्म की आत्माएं उन मणकों को आत्मा रूपी बच्चों को याद करती हैं। ప్రతి ధర్మానికి చెందినటువంటి వారు ఆ ఆత్మరూపి మణులను స్మరణ చేస్తారు. माला लेकर के सिमरन करती हैं। వారి స్మృతి చిహ్నంగా మాలను తీసుకొని వారిని స్మరణ చేస్తారు. तो देखो टीचर भी प्यार करते हैं, गुरु भी प्यार करते हैं। చూడండి, టీచర్ కూడా వాళ్ళని ప్రేమిస్తారు, గురువు కూడా వాళ్ళని ప్రేమిస్తారు, बाप भी प्यार करते हैं। తండ్రి కూడా ప్రేమ చేస్తారు. परंतु प्यार उनको करते हैं जो फॉलो करते हैं। అయితే ఎవరైతే అనుసరిస్తారో తండ్రి మాటల్ని, తండ్రి చెప్పిన విధంగా వారినే ప్రేమ చేస్తారు. ఓం శాంతి.